జూలై 29 చరిత్రలో ఈ రోజు రాజమాత గాయత్రీదేవి 2009వ సంవత్సరం జూలై 29వ తేదీన మరణించారు. గాయత్రీదేవి రాజ్పూర్ రాజు కుటుంబానికి చెందినవారు. ఆమెకు సవాయ్ మాన్సింగ్ తో వివాహం జరిగింది. ఆ తర్వాత ఆమె యువరాణి నుండి రాణి అయింది. ఆ సమయంలో ఆమెకు ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళ అనే పేరు వచ్చింది. గాయత్రీదేవి రాజకీయాల్లో ముక్కుసూటిగా ఉండేవారు. 1962లో మహారాణి గాయత్రీదేవి స్వతంత్ర పార్టీ టికెట్ పై తొలిసారిగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి 192,000 ఓట్లతో గెలుపొందారు. అప్పట్లో ఇంత పెద్ద విజయం సాధించడంతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో ఆమె పేరు నమోదైంది. ఆమె రాజకీయ జీవితం ఇక్కడి నుంచే మొదలైంది. నెహ్రూ ఇంకా గాయత్రీదేవి మధ్య రాజకీయ వ్యతిరేకత ఉండేదని చెబుతారు. అయితే ఇందిరాగాంధీ రాజకీయాల్లోకి వచ్చాక ఈ వ్యతిరేకత రాజకీయంగా కాకుండా వ్యక్తిగతంగా మారింది. గాయత్రీదేవిని ఇందిర తన ప్రత్యర్థిగా భావించారు. ఇందిరాగాంధీ పార్లమెంట్ లో ఏదో సందర్భంలో గాయత్రీదేవిని గాజుబొమ్మ అని పిలిచారు. ఇందిరాగాంధీ రాజులు చక్రవర్తుల వ్యక్తిగత పర్సులను రద్దు చేయడంతో ఇద్దరి మధ్య ఉద్రిక్తత మరింత పెరిగింది. ఎమర్జెన్సీ సమయంలో గాయత్రీదేవిని అరెస్టు చేసి 5 నెలల పాటు జైల్లో ఉంచారు. జైలు నుంచి విడుదలైన తర్వాత గాయత్రీదేవి రాజకీయాలకు దూరమయ్యారు. రాజమాత గాయత్రీదేవి మనవరాలు మహారాణి దియా కుమారి నేడు రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి. అరుణ అసఫ్ అలీ 1996వ సంవత్సరం జూలై 29వ తేదీన మరణించారు. అరుణ అసఫ్ అలీ స్వతంత్ర సమరయోధురాలు. క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా ముంబైలోని గోవాలియా మైదాన్లో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసినందుకు ఆమె ఎప్పటికీ గుర్తుండిపోయారు. 1992 క్విట్ ఇండియా ఉద్యమంలో గాంధీ ఇతర ప్రముఖ నాయకులు అరెస్ట్ అయినప్పుడు అరుణ ముంబైలోని గోవాలియా గ్రౌండ్ లో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. దీనివల్ల వేలాది మంది స్ఫూర్తి పొంది ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ సాహసోపేత చర్య తరువాత బ్రిటిష్ ప్రభుత్వం ఆమెను అరెస్టు చేయడానికి చాలా ప్రయత్నాలు చేసింది. అయితే అరుణ అండర్ గ్రౌండ్ కు వెళ్లి స్వతంత్ర పోరాటంలో రహస్యంగా సహకరించింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా అరుణ అసఫ్ అలీ సామాజిక రాజకీయ కార్యక్రమాల్లో చురుగ్గా ఉన్నారు. ఆమె కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాలో సభ్యురాలుగా మారి వామపక్ష ఉద్యమాలకు మద్దతు ఇచ్చింది. ఆమె ఢిల్లీ మొదటి మేయర్గా ఎన్నికయ్యారు. ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ 1891వ సంవత్సరం జూలై 29వ తేదీన మరణించారు. ఆయన ప్రముఖ సంఘ సంస్కర్త, రచయిత, ఉపాధ్యాయుడు. విద్యాసాగర్ బెంగాల్ పునర్జీవానికి కృషి చేసిన వారిలో ప్రముఖమైన వ్యక్తిగా పరిగణించబడతారు. ఆయన స్త్రీ విద్యకు మద్దతుగా నిలిచారు. వితంతు పునర్వివాహాన్ని ప్రోత్సహించారు. 1856లో దానికి సంబంధించిన చట్టం చేయటంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. తన ఒక్కగానొక్క కొడుకును కూడా వితంతువుతో పెళ్లి చేయించారు. విద్యాసాగర్ కూడా బాల్య వివాహాలను వ్యతిరేకించారు. మహిళల విద్య కోసం ఆయన అనేక పాఠశాలలను ప్రారంభించారు. తద్వారా వారు కూడా మగవారితో పాటు సమాన విద్యను పొందే హక్కును కల్పించారు. ఆయన కృషి వల్లనే కలకత్తా తదితర ప్రాంతాల్లో అనేక బాలికల పాఠశాలలు స్థాపించబడ్డాయి. ఈశ్వర్ చంద్ర జ్ఞాని కావటంతో విద్యాసాగర్ అనే బిరుదును అందుకున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త జేఆర్డీ టాటా 1904వ సంవత్సరం జూలై 29వ తేదీన జన్మించారు. ఆయన భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ వ్యాపార సంస్థల్లో ఒకటైన టాటా గ్రూప్ అధినేత. జేఆర్డీ టాటా పార్సీ కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి రతన్జీ దాదాభాయి టాటా కూడా ప్రముఖ పారిశ్రామికవేత్త. జేఆర్డీ టాటా తన ప్రారంభ విద్యను ఫ్రాన్స్ లో ఇంకా భారతదేశంలో పొందారు. ఆయన ఇంజనీరింగ్ చదవటానికి కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చేరారు. కానీ వెంటనే దానిని విడిచిపెట్టి భారతదేశానికి తిరిగి వచ్చారు. 1938లో జేఆర్డీ టాటా టాటా సన్స్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. ఆయన నాయకత్వంలో టాటా గ్రూప్ అపారమైన విజయాన్ని సాధించి వివిధ రంగాలలో విస్తరించింది. జేఆర్డీ టాటా భారతదేశం నుండి మొదటి లైసెన్స్ పొందిన పైలట్. 1932లో టాటా ఎయిర్లైన్స్ ని స్థాపించారు. అది తర్వాత ఎయిర్ ఇండియాగా మారింది. ఆయన హయాంలో టాటా స్టీల్స్, టాటా మోటార్స్, టాటా ఎలక్ట్రిక్స్, టాటా కెమికల్స్ వంటి అనేక కంపెనీలు అభివృద్ధి చెందాయి. 1955లో పద్మ విభూషణ్, 1992లో భారతరత్న అవార్డులు అందుకున్నారు. జేఆర్డీ టాటా 1993వ సంవత్సరం నవంబర్ 29వ తేదీన జెనీవాలో మరణించారు. 1958వ సంవత్సరం జూలై 29వ తేదీన అమెరికా అధ్యక్షుడు డ్వైట్ డేవిడ్
ఐసెన్హోవర్ నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ యాక్ట్ పై సంతకం చేశారు. ఆ తర్వాత నాసా అక్టోబర్ 1, 1958 తన పనిని ప్రారంభించింది. నాసా అనేది అమెరికన్ పబ్లిక్ స్పేస్ ప్రోగ్రాంలు ఇంకా ఏరోనాటిక్స్ ఏరోస్పేస్ పరిశోధనలకు బాధ్యత వహించే ప్రభుత్వ రంగ సంస్థ. నాసా మానవ రోబోటిక్ అంతరిక్ష అన్వేషణ, ఏరోనాటిక్స్ పరిశోధన, సైన్స్ వివిధ రంగాలలో పరిశోధనలు నిర్వహించడం లక్ష్యంగా పెట్టుకుంది. మానవులను అంతరిక్షంలోకి పంపటం, వారిని సురక్షితంగా తిరిగి తీసుకురావటం వంటి కొన్ని ప్రధాన మిషన్లు చేపడుతుంది. భూమి, ఇతర గ్రహాల గురించి సమాచారాన్ని పొందటం, ఏవియేషన్ టెక్నాలజీని మెరుగుపరచడం, అభివృద్ధి చేయటం, ఇతర దేశాల అంతరిక్ష సంస్థలతో కలిసి పనిచేయటం నాసా ప్రధాన కార్యక్రమాలు. 1957లో సోవియట్ యూనియన్ వారి స్పుత్నిక్ ఉపగ్రహాన్ని ప్రయోగించిన తరువాత అమెరికా తన అంతరిక్ష కార్యక్రమాన్ని బలోపేతం చేయటానికి నాసాను స్థాపించింది. నాసా ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ DC అందులో ఉంది. అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూలై 29న జరుపుకుంటారు. పులుల సంరక్షణపై అవగాహన పెంచడం, ఇంకా వాటి సహజ ఆవాసాలను రక్షించడం ఈ దినోత్సవం లక్ష్యం. 2010లో రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ లో జరిగిన టైగర్ సమ్మిట్ సందర్భంగా అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమ్మిట్ లో 13 టైగర్ రేంజ్ దేశాలు పాల్గొని 2022 నాటికి పులుల జనాభాను రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. పులుల సంరక్షణ ప్రాముఖ్యత గురించి ప్రజల్లో అవగాహన పెంచడం కూడా ఈ దినోత్సవాన్ని జరుపుకోవటం ఉద్దేశం. ఇది కాకుండా పులుల సంరక్షణ కోసం ప్రభుత్వం ఇంకా ప్రభుత్వేతర సంస్థల మధ్య సహకారం పెంపొందించడం, విధానాల రూపకల్పన చేయటం కూడా లక్ష్యాలు. భారతదేశం ప్రతి 4 సంవత్సరాలకు అడవి పులుల సంఖ్యను లెక్కిస్తుంది. గత 10 నుంచి 12 ఏళ్లలో దేశంలో పులుల జనాభా 75% పెరిగింది. టెస్ట్ క్రికెట్ లో అతిపెద్ద భాగస్వామ్యం జూలై 29, 2006న జరిగింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో శ్రీలంక బ్యాట్స్మెన్ మహేల జయవర్ధనే, కుమార సంగక్కర 624 పరుగులు చేశారు. ఈ భాగస్వామ్యంలో జయవర్ధనే 374 పరుగులు, కుమార సంగక్కర 287 పరుగులు చేశారు. జూలై 27, 2006 నుంచి కొలంబోలో ప్రారంభమైన తొలి టెస్ట్ లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ను ఎంచుకుంది. తొలి రోజు దక్షిణాఫ్రికా జట్టు 169 పరుగులు మాత్రమే చేయగలిగింది. కాగా శ్రీలంక తరపున మహేల జయవర్ధనే, కుమార సంగక్కర 128 పరుగులు చేశారు. రెండో రోజు శ్రీలంక స్కోర్ 485 పరుగులకి చేరింది. మూడో రోజు అంటే జూలై 29న మహేల జయవర్ధనే, కుమార సంగక్కరల భాగస్వామ్యం 624 పరుగులతో చరిత్ర సృష్టించింది.